హాయ్ అండి. ఈరోజు వెజ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని చేయడం ఎలానో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ముందుకు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి అంతా కలిసేలా ఒకసారి టాస్ చేసుకుందాం. ఆ తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వరకు బియ్యపిండి వేసుకొని అందులో కొంచెం ఒక 2-3 స్పూన్ల వరకు వాటర్ వేసుకొని ముద్దలాగా చేసుకుని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అంతా కూడా ఒకేసారి వేసుకొని బాగా కాగుతున్న నూనెలో అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి అవి కూడా ఒక గిన్నెతో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 3 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకొని అందులోనే 1 స్పూన్ వరకు నూనె వేసి బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు ముందు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టాలి. మూత తీసి 75 వరకు ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత చివరిగా మనము ఒక నిమ్మ చెక్కను తీసుకొని అందులో పిండాలి. ఇది పిండి ఒకసారి కలిపి అన్నం పొడిపొడలాడడానికి ఇది ఒక మంచి టిప్పు. కాబట్టి ఇది పిండిన తర్వాత గింజను వార్చి ఈ అన్నాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో ముందు మనం తీసి పెట్టుకున్న 1/2 కప్పు నూనె కూడా వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మంచి రంగు వచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని అవి కూడా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అలా కలర్ వచ్చిన తర్వాత క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాబేజీ తరుగు కూడా వేసుకొని ఇందులో ఉన్న నీటి చెమ్మంతా ఎగిరేంత వరకు కూడా చక్కగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన వేగుతున్నప్పుడు ముందు మనం తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసి వీటిని కూడా ఇంతకుముందు వేసుకున్న పదార్థాలన్నింటిని కలుపుకుంటూ అందులో ఉన్నదంతా ముందు నూనె వచ్చేదాకా చూడాలి. ఇలా చూసిన తర్వాత ముందు మనం వార్చి పెట్టుకొని అన్నాన్ని కూడా వేసుకొని ముందు మనం వేసుకున్న ప్రతి పదార్థం ఉంటే అన్నానికి బాగా కలిసేలాగా చూసుకొని అందులో మిరియాల పొడి, ధనియాల పొడి, జీరా పౌడర్, గరం మసాలా, సోయా సాస్, వెనిగర్, టమాటా కెచప్ వేసి అన్నము విరగకుండా చక్కగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.